హాయ్ ఫ్రెండ్స్, మీకు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానన్నాను కదా, చూడండి మొత్తం వీడియో తీస్తున్నా. ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రపురం గ్రామంలో ఇది అసలు అద్భుతమైన టెంపుల్. ఇది ఎప్పుడు శ్రీకాకుళం వచ్చినా మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. ఇక్కడ మీరు మిస్ అయ్యారు అంటే ఇంకా ఈ అద్భుతాన్ని చూడలేరు. ఎప్పుడు మీరు శ్రీకాకుళం వచ్చినా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. చూడండి, లక్ష లింగాలండి. ప్రతి విగ్రహం కూడా ఎంత అందంగా ఉందో చూడండి ఒకసారి. ఇదంతా రెడీ చేసినవి విగ్రహాలన్నీ చేపించినవి. చూడండి ఎంత బాగున్నాయో. ప్రతి అమ్మవారు చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. చూడండి అసలు ఎంత బాగున్నాయంటే, నేను అసలు ఫోన్లో చూపించే కంటే నేను వీడియో ఇంకా కరెక్ట్ తీయలేకపోతున్నా. సో మీరు ఇంకా లైవ్లో వచ్చి విజిట్ చేస్తే మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి టెంపుల్. చూడండి నరసింహ, చూడండి శివయ్య, మొత్తం ఇవన్నీ లక్ష లింగాలు. చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి. మర్చిపోకుండా మన శ్రీకాకుళం జిల్లా వచ్చేటప్పుడు మన శివయ్యను దర్శించుకోవడానికి ఖచ్చితంగా రావాలి. హరిశ్చంద్రపురం గ్రామం, శ్రీకాకుళం జిల్లా. చూడండి మన వేడుకొండల వెంకటరమణ స్వామి. ఇంకా లోపలికి వెళ్తున్నా. కుమారస్వామి అండి. ద్వాదశి జ్యోతిర్లింగాలంట. నేను ఇంకా నైట్ టైం వచ్చి ఇది విజిట్ చేస్తున్నానండి. మీకు ఇంకా క్లియర్గా కనిపించకపోవచ్చు. మా అన్నయ్య హెల్ప్ తీసుకున్నా నేను ఈరోజు. అతను లైట్ వేస్తుంటే నేను వీడియో తీస్తున్నానండి. లోపలికి వెళ్తున్నా. చూడండి మొత్తం ఇంకా అసలు చూడండి మొత్తం ఇంకా ఎంత అందంగా ఉందంటే టెంపుల్. ప్రశాంతంగా అసలు బాబా అండి. మనకి ఇక్కడ లేని టెంపుల్ లేదు. ఆల్ టెంపుల్స్ అన్నీ ఇందులోనే విజిట్ చేసేయచ్చు. నైట్ టైం నేను వచ్చాను కాబట్టి లాక్ చేసి ఉన్నారండి. నేను క్లియర్గా చూపించలేకపోతున్నా. బట్ శ్రీకాకుళం వచ్చేటప్పుడు మాత్రం విజిట్ చేయాల్సిందే. ఇది అస్సలు మిస్ అవ్వద్దు. చూడండి మన కాశీలో ఎట్లా ఉన్నాయో సేమ్ ఇక్కడ అలానే ఉన్నాయండి. లక్ష జ్యోతిర్లింగాలు ఇవి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అసలు. ప్రతి ఒక్క లింగానికి ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క చరిత్ర ఉందంట. నాకు ఇంకా పూర్తి వివరాలు ఈ టెంపుల్ గురించి తెలియట్లేదు. బట్ చాలా అంటే చాలా బాగుంది. మీరు చూడండి, నేను ప్రతి మూమెంట్ ఇందులో వీడియో షూట్ చేస్తున్నా. బట్ నీకు అంత క్లియర్గా చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత క్లియర్గా. చూడండి ఎన్ని లింగాలు. జన్మధన్యం అయిపోద్దండి. ఎప్పుడు వచ్చినా విజిట్ చేయకుండా వెళ్ళొద్దు మన శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రపురం గ్రామంలో. మనకి ఇక్కడ లేని దేవుడు లేదండి. అన్ని దేవుళ్ళు, అన్ని విగ్రహాలు, అన్ని పూజలు జరుగుతున్నాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ మన రాముల వారి టెంపుల్. చూసారా ఇక్కడ టెంపుల్స్ ఎంత బాగున్నాయండి. అసలు నాకు నిజంగా చాలా బాగా నచ్చాయి. మొత్తం గుడి దర్శనం ఇది. చూడండి శ్రీరామచంద్రుడు ఎంత చక్కగా ఉంది. చూడండి టెంపుల్ అస్సలు మిస్ కాకండి గైస్. ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి మన హరిశ్చంద్రపురం గ్రామంలో, శ్రీకాకుళం జిల్లా. ఫస్ట్ టైం అండి నేను వచ్చింది. నైట్ టైం నేను షూట్ చేస్తున్నాను. అంతగా నాకు వీడియో కరెక్ట్గా రావట్లేదు. ఇంకా అన్నయ్య హెల్ప్ తీసుకుంటున్నా నేను. ఇగోండి తనే మా అన్నయ్య.
తను హెల్ప్ తీసుకుంటున్నా. తను పాపం సెల్లో లైట్ వేస్తుంటే నేను వీడియో షూట్ చేస్తున్నా. సో ఇది గాయ్స్, ఈ గుడి చరిత్ర కూడా నాకేం తెలీదు, బట్ నేను వచ్చి చూశాను. మీరు కూడా శ్రీకాకుళం జిల్లా వచ్చినప్పుడు హరిశ్చంద్రపురం గ్రామంలో ఈ టెంపుల్ని విజిట్ చేస్తారని కోరుకుంటున్నా. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. బాయ్ గాయ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే శ్రీకాకుళం వచ్చానండి, మా ఊరికి. ఒకసారి చూడండి, నేను ఒక టెంపుల్లో ఉన్నాను ప్రెజెంట్. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన ట్రీ అంట ఇది. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఒక్కరు కూడా ఈ చెట్టు నుంచి పండు తీయడానికి అవ్వదు, కింద పడితే ప్రసాదంలా తీసుకోవాలంట. చూడండి ఫ్రెండ్స్, అసలు దేవుడు మహిమ అంటే ఇదేనేమో. ఓన్లీ పండ్లే ఉన్నాయి చూడండి. మొత్తం ట్రీ మొత్తం ఖాళీ కూడా లేదండి. చూడండి ఈ టెంపుల్ అయితే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎన్ని శివలింగాలు, అసలు ఎంత బాగుందంటే. మన శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రపురం గ్రామం అండి ఇది. అందులో ఈ టెంపుల్ చూడండి, ఆంజనేయ స్వామి టెంపుల్ మొత్తం చాలా పెద్దగా ఉందండి. నేను ఫుల్ వీడియో మన యూట్యూబ్లో షేర్ చేస్తాను, చూడండి అందరూ. శ్రీకాకుళం వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇది విజిట్ చేసే వెళ్ళండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఒక్కసారి ట్రీ చూడండి మీరే, ఎన్ని ఫ్రూట్స్. ఇది ఎవరు తీయడానికి అవ్వదండి, పండ్లు కోయడానికి అవ్వదు, కింద పడేవి తీసుకోవడమే ప్రసాదంలాగా. కింద కూడా ఎన్ని పడున్నాయి చూడండి. టెంపుల్కి వచ్చేటోళ్ళు తీసుకుంటారు, చూడని వాళ్ళు మరి ఇంకేం ఉండదు, మర్చిపోతుంటారు అట్లా. చూడండి ఒకసారి ఎన్ని. అస్సలు ఎవ్వరు కూడా ఇక్కడ కొయ్యరండి. దొంగతనం చేయడం కానీ అలాంటివి ఏం జరగదు. ఇక్కడంతా చాలా జాగ్రత్త చూస్తారు. ఒకసారి చూడండి ఎన్ని పళ్ళు ఉన్నాయో. ఇది ఒక అమ్మవారికి సంబంధించిన చెట్టు అంట. అసలు నేనైతే దగ్గర నుండి చూసి చాలా అసలు ఎంత ఎగ్జైట్ ఫీల్ అయ్యానంటే చూడండి. వనదుర్గమ్మ అమ్మవారి అంట, ఆమె మహిమ గల చెట్టు అంట ఇది. ఎప్పుడు శ్రీకాకుళం వచ్చినా ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఈ టెంపుల్ అయితే అసలు ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుందండి, అంత బాగుంది. మొత్తం 1,00,000 లింగాలు ఉన్నాయండి, 1,00,000 శివలింగాలు ఉన్నాయి. ఇంకా లోపలికి కూడా చాలా ఉన్నాయి. నేను మొత్తం ఫుల్ వీడియో పెడతానండి.